హలో ఫ్రెండ్స్, సాయం సంధ్య వేళ అయిందే, మనసేమో కదలాడిందే. నాకు కవితలు రావు, కానీ మనసులో ఏదో భావన మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. పరుషంగా ఉండేటువంటి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు సూర్యుడిని తిట్టుకుంటాము. కనుమరుగైపోతున్న, అస్తమిస్తున్న సూర్యుడిని చూసి జాలిపడతాం. ఎప్పుడు కూడాను కష్టంగా ఉన్నటువంటి సూర్యుని యొక్క ఎండ తీవ్రత మనల్ని బాధించిన అస్తమించే సమయంలో చల్లగా ఉంటుంది కదా. అలాగే చంద్రుని యొక్క వెలుగు చల్లగా బాగుంటుంది కదా. కానీ ఆ వెలుగుకు కారణము సూర్యుడే కదా. అనేక జీవకోటికి శక్తాధారము సూర్యుడే కదా. కానీ మనము తిట్టేది మాత్రము, నెపం మోపేది మాత్రము సూర్యుడి మీదే కదా. అంటే వెనకుండి నడిపించేవాడిని మనము తిడతాము. ఎండ తీవ్రత ఎక్కువైనప్పుడు తిడతాము. ఆ ఎండ అనేది లేకపోతే మనకు జీవనం లేదు కదా, ఏ జీవి లేదు కదా. కాబట్టి సూర్యుడిని సులకన చేయకండి, చంద్రుణ్ణి ఎక్కువ చేయకండి. ఆ చంద్రునికి శక్తాధారము, వెలుగు అంతా సూర్యుడే అని గమనించండి. సూర్యుడిని పొగడకపోయినా పర్వాలేదు, కానీ తిట్టకండి. మీకు అందరికీ ఇక్కడ నేను చెప్పినటువంటి భావన అర్థమవుతుంది అనుకుంటాను. పరుషం వెనుక మంచి దాగి ఉంటుంది. థ్యాంక్ యూ.